ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు కానీ జూన్ నెలలో కానీ పుట్టారా అంటే వచ్చే నెలలో మీరు కానీ ఎన్ని కష్టాలు పడినా కూడా తగ్గేదిలే అంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి జూన్ నెలలో పుట్టిన వాళ్ళ కోసం ఇది ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక జూన్ నెల ప్రత్యేకత ఏంటంటే వేసవి తాపం చల్లారుతుంది, పండుగలు మొదలయ్యే నెల కూడా ఇదే. చాలామంది పుట్టినరోజులు ఈ మంత్లోనే ఉంటాయి. మిగిలిన నెలలతో పోలిస్తే జూన్ నెలలో పుట్టిన వారు తొందరగా సక్సెస్ అవుతారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనాలు విషయాలు ఏంటంటే మీరు కానీ జూన్ నెలలో కానీ పుట్టిన వారైతే కృషిని నమ్ముకుంటారు. వీరికి చురుకుదనం చాలా ఎక్కువ, అందుకే లైఫ్లో తొందరగా సక్సెస్ అవుతారు. వీరికి మహా తొందరపాటు, ఆలోచన రావడమే తడవు, వెంటనే అమలు చేసేస్తారు. వీళ్ళకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈ నెలలో పుట్టిన వారు లాయర్లు, మంచి వక్తలుగా ఉంటారు. సొంత ఆలోచనల ఆధారంగా వెళ్ళిపోతారు, కానీ పక్కవారి ప్రభావం వీరిపై అస్సలు ఉండదు. జూన్లో పుట్టిన వారైతే ప్రేమ, కుటుంబ జీవితం అంత సంతోషంగా అయితే ఉండదు. వీరి బాల్యం, యవ్వనం అంత కష్టాలు, శ్రమతో గడుస్తుంది. చెడు అలవాట్లు, చెడు స్నేహాలను దగ్గరగా రానివ్వకుండా చూసుకుంటే లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు. ఇక జూన్లో పుట్టిన వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆహారం తీసుకున్న వీరికంటూ కొన్ని ప్రత్యేక నియమాలు, అభిరుచులు ఉంటాయి. బయటకు కరుకుగా కనిపించిన వీరు చాలా సున్నిత మనస్కులు. పరిస్థితులు, వాతావరణం వీరికి అంత అనుకూలంగా అయితే ఉండదు. ఇతరుల ప్రవర్తన వల్ల మానసికంగా గాయపడతారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో బాగా రాణిస్తారు. మిగిలిన విద్యార్థుల కన్నా వీరు భిన్నంగా ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంటారు. మీరు కానీ జూన్, జూలైలో కానీ పుట్టిన వారు అయితే మిగిలిన వారి కన్నా ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక అధ్యయనం పేర్కొంటుంది. దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఈ సీజన్లో పుట్టిన వారికి వ్యాధులు, అంటువ్యాధులు, అలర్జీలు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వారు రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు. అందుకే ఎక్కువ కాలం జీవిస్తారు. మంచి ఆలోచన విధానం కలిగి ఉంటారు. అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. తమ వల్ల అవుతుంది అనుకుంటే ఎవరికైనా ఎలాంటి సహాయం అయినా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక ఈ నెలలో పుట్టిన వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్య విషయంలో ఊపిరితిత్తులు, భుజాలు, చేతులు, జ్వరం, చర్మ వ్యాధులు రావచ్చు. ఇక వీళ్ళకి కలిసొచ్చే వారాలు బుధవారం, శనివారం. కలిసొచ్చే రంగులు ఆకుపచ్చ, తెలుపు. కాబట్టి మీరు కానీ జూన్ నెలలో కానీ పుట్టి ఉంటే, మరి జూన్ నెలలో పుట్టిన వారు మనస్తత్వం ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.